ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంఘ ప్రజానికానికి వల్ల ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోని బేడపూడి సంక్షేమ సంఘం ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ ఏ విలేజ్లో కానీ ఎక్కడే కానీ మేము ఆర్థికంగా ఫైనాన్షియల్స్ వసూలు చేయలేదు. బేడపూడి సంఘం సర్టిఫికేట్ తెప్పిస్తామని చెప్పి కూడా అభయం ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము మా సంఘం ఈరోజు పని చేసినా పని చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామం నుంచి కానీ ఏ వ్యక్తుల నుంచి కానీ విమర్శలకు తావు ఇవ్వడానికి కూడా మాకు లేదు. కానీ మమ్మల్ని విమర్శించే హక్కు కూడా వాళ్ళకి లేదు. అయినా కూడా ఆ జాతిలో పుట్టాం, ఆ జాతిలో పెరిగాం, ఈ సంఘాన్ని స్థాపించాం. కాబట్టి మాదైన స్థాయిలో చదువులు అన్నీ వదులుకున్నాం. కానీ అనుకున్న గమ్యస్థానాన్ని చేరి మరియు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ చేర్చాలి, రిజర్వేషన్ హక్కులు కల్పించాలి, మన బిడ్డల భవిష్యత్తు కల్పించాలని ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకోనంలో మేము వివిధ రకాలుగా వాట్సాప్ మాధ్యమాలు అయితేనేమి, మీడియా పూర్వకంగా అయితేనేమి వాస్తవాలు తెలియజేస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఈ నవ సమాజంలో మన జాతీయ ప్రయోజనం కాపాడుకుందాం. మన హక్కులు రిజర్వేషన్ సాధించుకున్నప్పుడే మన బిడ్డల భవిష్యత్తు అయితేనేమి, మన జాతి ఔన్నతనం అయితేనేమి చాటిన వాళ్ళు అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చైతన్యవంతం చేయడానికే మాదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎలక్షన్లో కోడ్ వచ్చినప్పుడు కూడా గతంలో కోడ్కు వచ్చిన ముందరే మేము తెలియజేశాం. అయ్యా అన్ని మ్యాటర్లు కూడా సెట్ చేసి ఏ విధంగా ఎమ్మెల్యేలు వస్తే, ఎంపీలు వస్తే, అదేవిధంగా అధినేతలు, పార్టీ అధినేతలు వస్తే మీరు ప్రశ్నించే విధంగా ఒక లిఖితపూర్వకంగా హామీ తీసుకునే విధంగా ఉండండి. ఆ రోజు మనం ఎవరు గెలిస్తే వాళ్ళని మనము అడిగి వాళ్ళని ప్రశ్నించే విధంగా ఉంటుంది. మీరు సంతకాలు పెట్టారు, మాకు న్యాయం చేయాలని అడిగే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పార్టీ, వివిధ పార్టీలలో ఉండడం ముఖ్యం కాదు, మన జాతి ప్రయోజనం కాపాడే విధంగా ఉండండి దయచేసి అని చెప్పి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడపూడి సంఘం ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఇది నామినేషన్లు కూడా అయిపోయినాయి. ఒక నెలలోనే ఎలక్షన్లు జరగబోతుంది. కాబట్టి మీ ఇంటికి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థుల నుంచి ఈ యొక్క వినతి పత్రంలో మీరు లిఖితపూర్వకంగా హామీలు తీసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇది బిడ్డల భవిష్యత్తు అని కూడా తెలియజేసుకుని మనం అందరం కలిసి బిడ్డల భవిష్యత్తు కాపాడి మన జాతి ఆత్మగౌరవం కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకున్నాం. జై హింద్, జై బడుగ సంఘం, జై జై బడుగ.